సో ఇప్పటి వరకు WPL చూసుకుంటే ఓన్లీ ఇండియన్ క్యాప్టెన్స్ మాత్రమే ఛాంపియన్షిప్ అయితే విన్ అయ్యిండు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 అయితే జనవరి 9 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ సీజన్ లో ఏ టీమ్ కి ఎవరు క్యాప్టెన్ ఉన్నారో ఈ వీడియోలో అయితే చూసుకుందాం. మన అందరికీ తెలిసిందే WPL లో 5 టీమ్స్ అయితే ఉంటాయి. ముందుగా WPL లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ గురించి అయితే చూసుకుందాం. ముంబై ఇండియన్స్ అయితే 3 సీజన్స్ లో 3 టైమ్ ప్లేయర్స్ క్వాలిఫైర్ 2 టైమ్ ఛాంపియన్స్, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్స్ గా కూడా ఈ సీజన్ లోకి బరిలోకి దిగబోతున్నారు. సో వాళ్ళ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియాస్ బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ కూడా చెప్పుకోవచ్చు. వరల్డ్ కప్ 2025 విన్నింగ్ కెప్టెన్ కూడా తానే అండ్ 2 టైమ్స్ ఛాంపియన్షిప్ కూడా గెలిపించింది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు WPL లో. అలాగే సెకండ్ టీం వచ్చేసి ఆర్సీబీకి స్మృతి మందాన అయితే కెప్టెన్ ఉంది. సో WPL 2024 లో వాళ్ళకి ట్రాఫీ కూడా విన్ చేయించింది. ఇండియాస్ బెస్ట్ ఓపెనింగ్ బ్యాటర్ చెప్పుకోవచ్చు తన అయితే. సో అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఈ సీజన్ అయితే కెప్టెన్ మారిండు. సో లాస్ట్ 3 సీజన్స్ వరకు కూడా మెగ్లానింగ్ అయితే కెప్టెన్ ఉంది. 3 సీజన్స్ లో 3 టైమ్స్ ఢిల్లీని ఫైనల్ కి తీసుకుపోయింది. సో తనైతే ఆక్షన్ లో రిలీజ్ చేయడం వల్ల వేరే టీం కి అయితే వెళ్ళిపోయింది, యూపీ టీం కి. కాబట్టి జెమిమా రోడ్రిక్స్ ని అయితే కెప్టెన్ గా అపాయింట్ చేసిండు. సో థర్డ్ ఇండియన్ కెప్టెన్ చెప్పుకోవచ్చు WPL లో. సో ఇప్పటి వరకు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన ఇద్దరు మాత్రమే ఇండియన్ కెప్టెన్స్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు జెమిమా రోడ్రిక్స్ కూడా ఆ లిస్ట్ లో యాడ్ అయిపోయింది. సో జెమిమా ఎలా లీడ్ చేస్తో చూడాలి ఢిల్లీని, ఎందుకంటే వాళ్ళకు చాలా సక్సెస్ఫుల్ హిస్టరీ అవుతుంది. 3 సీజన్స్ లో 3 ఫైనల్స్ కి వెళ్ళి కాబట్టి సో ఈ సీజన్ ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది తన క్యాప్టెన్స్ మీద అయితే చాలా ఐస్ అవుతుంటాయి అని చెప్పొచ్చు. అలాగే యూపీ వారియర్స్ కి WPL లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన మెగ్లానింగ్ అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కి క్యాప్టెన్సీ చేసినప్పుడు 3 సీజన్స్ లో 3 టైమ్ ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లడమే కాకుండా 3 టైమ్స్ టేబుల్ టాపర్, అలాగే 3 టైమ్ ఫైనలిస్ట్ లో కూడా ఉన్నారు. కానీ కొంచెం లక్ లేకపోవడంతో ఫైనల్ లో అయితే లాస్ అయ్యాలని చెప్పొచ్చు. సో యూపీ వారియర్స్ అయితే అంత గొప్పగా ఎప్పుడైతే పర్ఫార్మ్ చేయలేదు. 3 సీజన్స్ లో ఒక్కసారి మాత్రమే ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. సో అలాంటి టీమ్ కి మెగ్లానింగ్ లాంటి సక్సెస్ఫుల్ యాడ్ అవ్వడం అనేది అయితే చాలా ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సో యూపీ వారియర్స్ లాంటి అండర్ పర్ఫార్మింగ్ టీమ్ ని ఎలా ముందుకు తీసుకెళ్తా చూడాలి మెగ్లానింగ్ తన క్యాప్టెన్సీతో. అలాగే గుజరాత్ జైన్స్ కూడా WPL ఎప్పుడు అంత గొప్పగా పర్ఫార్మ్ అయ్యారు. లాస్ట్ 2025 సీజన్ లో అయితే వాళ్ళు ప్లేయర్స్ కి అయితే క్వాలిఫై ఒక్కసారి. సో అంతకు ముందు సీజన్స్ లో ఎప్పుడు అంత పర్ఫార్మ్ చేయాలి ఆ టీం అయితే. సో ఈసారి యాష్లీ గార్డనర్ అయితే తమ కెప్టెన్ గా అపాయింట్ చేసిళ్ళు. సో తను ఎలా టీం ని ముందుకు తీసుకెళ్తా చూడాలి. సో ఇప్పటి వరకు WPL చూసుకుంటే ఓన్లీ ఇండియన్ క్యాప్టెన్స్ మాత్రమే ఛాంపియన్షిప్ అయితే విన్ అయ్యిండు. 2 టైమ్స్ హర్మన్ ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్ కి ఛాంపియన్షిప్ విన్ చేపిస్తే ఒకసారి ఆర్సీబీకి స్మృతి మందాన అయితే విన్ చేపించింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ 3 సీజన్స్ గా 3 ఫైనల్స్ అయితే ఆడారు. జెమిమా రోడ్రిక్స్ కూడా ఇండియన్ కెప్టెన్ ఉంది. సో తను ఈసారి ఏమైనా ఛాంపియన్షిప్ విన్ అయ్యి ఢిల్లీకి మేడ్ ఇన్ WPL ట్రాఫీ ఇవ్వడమే కాకుండా సో ఇండియన్ క్యాప్టెన్స్ విన్నింగ్ టెక్నిక్ కూడా కొనసాగిస్తుందేమో చూడాలి.